తుది శ్వాస వరకు జనసేనతోనే ప్రయాణం. నా భార్య శ్రీదేవి, నేను తుది శ్వాసను అచ్యుతాపురంలో విడుస్తాం. జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర సంచలన నిర్ణయం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. ఈ క్రమంలో జగ్గంపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూను ప్రకటించారు. దీంతో జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర ఆవేదన వెల్లబుచ్చారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గోనాడ నుండి గోకవరం మండలం అచ్యుతాపురం వరకు అంతిమ ఆమరణ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ, రబ్బర్ చెప్పులు వేసుకునే నాకు అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆలోచన చెయ్యొద్దని, సీటు వస్తుందని పార్టీ కోసం అహర్నిశలు శ్రమించాను అన్నారు. తుది శ్వాస వరకు జనసేనతోనే ప్రయాణం. నా భార్య శ్రీదేవి, నేను తుది శ్వాసను అచ్యుతాపురంలో విడుస్తామన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళదు, బయటకు వచ్చి ఎప్పుడు మీరు ఎదిరించలేదు. మనం ఆశపడటం తప్పు. మనం మనలాంటి రబ్బర్ చెప్పులు వేసుకునే కూడా మన ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీల పొత్తులో భాగంగా మరి జగ్గంపేట నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి సీటు కేటాయించడం పట్ల వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి పొత్తులో భాగంగా పొత్తు ధర్మం ప్రకారంగా వారు గత 2 నెలల క్రితం పొత్తు ధర్మంలో భాగంగా పాటంశెట్టి సూర్యచంద్ర అనే వ్యక్తికి సీట్ ఇస్తే నేను చెయ్యను అని చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా పొత్తు ధర్మం ప్రకారంగా న్యాయంగా ధర్మంగా నేను ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా గత 5 సంవత్సరాల నుంచి జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని ప్రజలకు చేరువ చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు ఉద్యమాలు చేస్తూ ప్రజలందరికీ కూడా జనసేన పార్టీని గెలిపించండి, గాజు గ్లాస్ గుర్తుపై ఓటేయండి అని చెప్పినా సరే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు పొత్తు ధర్మం ప్రకారంగా జ్యోతుల నెహ్రూ గారికి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి జగ్గంపేట నియోజకవర్గంలో అఖండమైన మెజార్టీతో గెలిపించడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అది మొదటి ధర్మం. రెండో ధర్మం, నా ధర్మం ప్రకారంగా ఒక అతి సామాన్యుడైనటువంటి ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి చిన్న సామాన్యుడిని మరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, ఎమ్మెల్యేగా గెలవాలి. 18 సంవత్సరాలు సర్పంచ్గా చేసి 5 సార్లు రాష్ట్ర ఉత్తమ సర్పంచ్ అవార్డులు, 3 సార్లు ప్రధానమంత్రి చేత అవార్డులు తీసుకుని ఊరుపూడి గ్రామాన్ని దేశంలోనే ఒక ఆదర్శంగా చేశాను. జగ్గంపేట నియోజకవర్గాన్ని భారతదేశంలోనే ఒక ఆదర్శంగా చేయాలని ఎమ్మెల్యేగా ఆశపడడం అనేది చాలా పొరపాటుగా భావిస్తూ నాలాగా ఏ సామాన్యుడు కూడా రబ్బర్ చెప్పులు వేసుకునే ఎవ్వరూ కూడా ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనే ఆలోచన లేకుండా మరి ఈరోజు 11:30కి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వెంటనే నేను ఆహారం ముట్టడం మానేశాను, కేవలం మంచినీళ్ళు మాత్రం తాగుతున్నాను. ఈ సందర్భంగా నా నిర్ణయం మరి ఇక్కడ జరిగినటువంటి సమస్యకు అంటే పవన్ కళ్యాణ్ గారు నాకు సీట్ ఇవ్వలేదని నాకు ఏ రకమైన కోపం లేదు, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నాలాంటి సామాన్యులు, రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళు, వ్యవస్థ మార్పు కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎవ్వరూ కూడా మరి అసెంబ్లీలోకి వెళ్ళాలి అని చెప్పేసి అనే ఆలోచన లేకుండా మరి నేను ఉదయం నుంచి కూడా ఆహారం ముట్టకుండా మరి అంతిమ ఆమరణ నిరాహార దీక్ష అని చెప్పి చేయడం జరుగుతూ ఉంది. ఈ ఆమరణ నిరాహార దీక్ష ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసేది, సామాన్యుడు ఎమ్మెల్యేగా వెళ్ళాలని మీరు కుటుంబాలని రోడ్డును పడేసుకుని మరి 5 సంవత్సరాల నుంచి ఇల్లు వాకలు వదిలి పాదయాత్ర చేస్తూ ప్రజల దగ్గర తిరగడం అనేది చేయొద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి రబ్బర్ చెప్పులు వేసుకునేవాడు లేదు, కానీ సామాన్యుడికి అసెంబ్లీలోకి వెళ్ళాలి, వ్యవస్థ మార్పు కోసం వెళ్ళాలనే ఆలోచన రావడం తప్పు. నాకు ఆలోచన వచ్చింది కాబట్టి మాకు మేముగా వేసుకునే శిక్ష మరి ఇక్కడ
ఈ రోజు ఉదయం నుంచి కూడా చేయడం జరుగుతూ ఉంది. 11:30 నుంచి కూడా మరి నా భార్య శ్రీదేవి నేను కూడా ఈ 5 సంవత్సరాల నుంచి తిరుగుతా ఉన్నాం. మాకు తోడుగా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న జన సైనికులందరూ కూడా మరి 5 సంవత్సరాల నుంచి మా అడుగులు అడిగేసి ఎన్నో కష్టాలు పడ్డారు. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు అత్యంత ఇష్టమైన అక్కడ అచ్యుతాపురంలో ఉన్నటువంటి దుర్గమ్మ తల్లి శ్రీదేవికి ఎంతో ఇష్టం. మరి అక్కడ జరిగిన వెంటనే శ్రీదేవికి అత్యంత ఇష్టమైనటువంటి అమ్మవారి దగ్గరికి నడిచి వెళ్ళాలి, అక్కడే మా తుది శ్వాస విడాలని చెప్పేసి అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంది. మా యొక్క మరణం ద్వారా తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మా మరణం సుమారు 100 సంవత్సరాలు గుర్తుండాలి. సామాన్యుడు ఒక రబ్బర్ చెప్పులు వేసుకునేవాడు అసెంబ్లీలోకి వెళ్ళడం అనేది పొరపాటు అని మాలా ఎవరు కూడా తెగించి సమయాన్ని వృధా చేయకూడదు, డబ్బు వృధా చేయకూడదు, పిల్లల్ని అనాథం చేయకూడదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అక్కడే మేము అచ్యుతాపురం మాకు ఇష్టమైన అక్కడ మర్రి చెట్టు ఉంది, ఆ మర్రి చెట్టు కిందే తుది శ్వాస వదలాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ 5 సంవత్సరాల నుంచి మాకు అన్నం పెట్టి ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఎన్ని జన్మలున్నా మీరు రుణం తీర్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి తెలుగుదేశం జనసేన పొత్తుని రాష్ట్ర ప్రజలందరూ కూడా బలోపేతం చేయాలి. మరి 2 పార్టీల తరఫున ఎక్కడ పొత్తులో సీట్ ఇచ్చినా సైకిల్ గుర్తుకి గాజు గ్లాస్ గుర్తుకి ఓటేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని బలోపేతం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మేము చేసే ఈ పోరాటం కానీ ఈ పాదయాత్ర కానీ ఎవరు సానుభూతి కోసమో చేయట్లేదు. ఎందుకంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయడం కోసం సానుభూతి కోసం చేస్తాడేమని చెప్పి కొంచెమంది తప్పుడుగా అనుకోవచ్చు. ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచన లేదు, మరి వేరే పార్టీలోకి వెళ్ళే ఆలోచన లేదు. నేను జనసేన పార్టీలో ఉన్నాను, నా తుది శ్వాస జనసేన కండువాతోనే వదులుతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.